వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జల్ శక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాలకు వెళ్తే, రేవంత్ రెడ్డి పబ్లకి క్లబ్లకి 5 స్టార్ హోటల్కి రాను అన్నావు కదా, ఇవాళ ఢిల్లీలో చంద్రబాబుతో మీటింగ్ పెట్టి 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్లో ప్రెస్ మీట్ ఎలా పెట్టావని హరీష్ రావు అన్నారు. ఈ మధ్య గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు విసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిండ్రు మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు పబ్బులకు 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతులు, మహిళా రైతులు అవస్థలు. పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే 2 యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు, మహిళలు, రైతుల ఆవేదన. పది రోజులు అయితే తిరగబట్టి మేము మధ్యతరగతి మనుషులం, మాకు పిండి బత్తాలు లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా, వేయకపోవాలా. ఓ బస్సులని లంజ బస్సులని పెట్టి లంజ బస్సుల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోసపుచ్చుకుంటాము. ఇది తీయని లేకుండా లేదు, సప్పుడు కూకుంటాం. ఇక ఇప్పుడు ఇచ్చిల్లా మరి కూపన్? ఇప్పుడు ఎక్కడ ఇంకేడా ఇయ్యలేదు. మళ్ళీ తిరిగిపోవడం అవుతుంది. మొన్న పొద్దున్న పోయిన 4 రోజుల కింద తిరిగిపోయినాం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇక వీళ్ళు చేయబట్టి ఇక జనాలు ఏం చేస్తారో సీరియల్ కానీ పెట్టి ఈడ చెరుపు కానీ పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఇస్తామని పెట్టి ఇట్లా చేస్తారు. జనాలు ఏం చేస్తారు? బస్సులు అని ఉచితం కానీ ఇదని అదని 4 రోజులు ఆయా పిండి బస్తాలకు రాబట్టి ఇద్దరమ్మలో ఒక్క పిండి బస్తా దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు కేసీఆర్లో ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలకు తెలియదు, లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు పిరిపడ బస్సులు పావడం పెడితేంది పెట్టకుంటే, ఆ బస్సులు పెడితేంది పెట్టకుంటే 3 పైసలు 3 రూపాయల బస్సు కిరాయికి నువ్వు రోజు 1 కోటి రూపాయలు పడబట్టి రైతులకు 2 లక్షల మాఫీ అన్నావు. 2 లక్షల మాఫీ చేయలేదు. ఇక నేను ఇంత రాజ్యం వెళ్తానని నువ్వు రాజ్యం వెళ్తాను, రాజ్యం వెళ్తాను కచ్చి రైతులకు ఉంచుతాను. రైతులు దత్తాలు. మేము పంట పెట్టకుంటే, మేము పొలాలు పండకుంటే నువ్వు ఏం తింటావు? నువ్వు ఎక్కడికి తింటావు? నువ్వు రైతులకు ఏం పెడతావు? మేము అరవై కష్టపడతాను, మళ్ళీ
పిల్లలు జల్లలు ఏడుతారు, ఒక్కరికొక్కరు అన్నం దొరుకుతలేదు. దేని కొరకు తింటారా? ప్రభుత్వం ఎక్కింది, చాతగాను ఉండాలి పక్కకుంటూ, ఇప్పటికైనా పక్కకుంటూ. ఎవడో బలం ఉన్నాడు వెళ్తాడు. బీసీహెచ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ 40వ వార్షికోత్సవం. బీసీహెచ్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ బలమైన క్వాలిటీతో ప్రజల మన్నలను పొందిన శ్రీకృప హరినాథ్ ఇంజనీరింగ్ కంపెనీ యజమాని టీవీ రత్నప్రసాద్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టార్టర్స్ టెక్నికల్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ మేనేజర్ రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ బీసీహెచ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు బలమైన షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రికల్ సామాగ్రి మార్కెట్లోకి అందించడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ బీసీహెచ్ ఎలక్ట్రికల్ వస్తువులను వాడాలని కోరారు. అది మనం చేసేది కాదు, మన ప్రమోషన్ ఒక డీలర్ ప్రమోషన్ చేశారు మీరు బెంగళూరులో. ఓకే సార్, ఇదంతా మీ అందరికీ అంకితం. अपनी एक मार्केटिंग एक्टिविटी के तहत एक छोटा सा प्रोग्राम रखा था जिसका नाम है इलेक्ट्रीशियन ट्रेनिंग प्रोग्राम। इस प्रोग्राम के द्वारा हम हमारे कंपनी के जो प्रोडक्ट्स होते हैं कि हमारे इलेक्ट्रीशियन और मैकेनिक भाई के साथ डिस्कस करते हैं, उनसे उनके फीडबैक लेते हैं और अपने आप में हमेशा सुधार करने का प्रयास करते हैं। बीसीएच आज अपने 60 साल पूरे करने जा रही है और हमारे जो प्रोडक्ट की मान्यता है वो एक बहुत ही लॉन्ग लाइफ, जिसे हम इंग्लिश में टफ, रगड और रिलायबल, ये हमारी बीसीएच की एक टैगलाइन है जिसके द्वारा हमें पहचाना जाता है। आज इस प्रोग्राम में, इस समारोह में कुसुमा हरिनाथ गारू प्रसाद जी, इन्होंने बहुत सारा योगदान दिया और उससे भी ज़्यादा बड़ा योगदान जो हमारे यहाँ के जो इलेक्ट्रीशियन भाई है, जो सालों से हमें सहयोग दे रहे हैं, हमारे प्रोडक्ट को बार बार यूज़ कर रहे हो और हमें इसको और ज़्यादा बेहतर बनाने में सहयोग कर रहे हैं, इन सभी इलेक्ट्रीशियन भाइयों को मैं बीसीएच परिवार की तरफ से फिर से धन्यवाद देता हूँ। और मैं आपसे और विनंती करता हूँ कि इसी तरह हमारे से सहयोग बना के रहे, हमारे से कनेक्टेड रहे और हमें बार बार आपको अच्छी सर्विस, अच्छा प्रोडक्ट और एक ट्रेनिंग देने का मौका मिलता रहे। धन्यवाद। मेरा नाम राजेश है और मैं बीसीएच के यहाँ पर चीफ मैनेजर करके काम करता हूँ। थैंक यू सर। వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమార్నాథ్ ఇంజనీరింగ్ కంపెనీ కర్నూలు వారు మన రైతులకి కానీ, బిల్డర్స్కి కానీ, గృహోపయోగాలకు కానీ ఉపయోగపడే స్టార్టర్లు, ఎంసీబీలు, వైర్లు, కేబుల్స్ అవన్నీ కూడా ఏ నాణ్యతగా తయారు చేయబడతాయి అనే విషయాలు మనకి అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఆ నాణ్యత ఎలా తయారు చేస్తారనేది ఫ్యాక్టరీ విజిట్ అదంతా కూడా మనము డిస్ప్లే చేయడం జరిగింది వీడియో ద్వారా. ఇక్కడ మనకి కర్నూలుకి సుమారుగా 50 కిలోమీటర్ల పరిధిలో ఉమ్మడి జిల్లాల నుంచి నందికొట్కూరు, బేతంచెర్ల, డోను, కోడుమూరు, ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొంతమంది, సుమారుగా 100 మంది ఎలక్ట్రీషియన్స్ అనుకోండి, మెకానిక్స్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ నాణ్యత అంతా విషయం అన్నీ తెలియజేసే విధంగా కంపెనీ వారు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకి రైతులకు కానీ, గృహోపయోగదారులకు కానీ, బిల్డర్స్కి కానీ ఎటువంటి నాణ్యత లేకుండా వాడేవి ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రీషియన్ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ
రాష్ట్రంలో బ్యాండు రోజురోజుకు కళాకారులపై పోలీసుల వేధింపులు మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీసుల వేధింపులను అరికట్టాలని తెలంగాణ బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుమ్మడి రాజుల నాగరాజ్ కోరారు. తెలంగాణ బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు హన్మకొండలోని సిటిజన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజానాయకుడు గద్దర్ కూతురు జీవి వెన్నెల పాల్గొని మాట్లాడారు. కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు మేము రాష్ట్ర సదస్సు హన్మకొండ సిటిజన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బ్యాండ్ కళాకారులకి రుణాలు ఇచ్చేందుకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటా ఉన్నాం. ప్రమాదాలకు గురైన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఎక్స్గ్రేసియా చెల్లించాలి. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల భూమి ఇవ్వాలి. అదే రకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి కళను ప్రోత్సహించాలి. శిక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దృష్టి పెట్టట్లేదు. చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. డీజే వచ్చిన తర్వాత ఈరోజు కళాకారులంతా రోడ్డు మీద పడ్డారు. ఈ డీజే వల్ల జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, శబ్ద కాలుష్యం పెరుగుతూ ఉంది. కాబట్టి డీజే నిషేధించాలని చెప్పి బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి పింఛన్లు కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఈ సాధన కోసం రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుమ్మడి రాజు నాగరాజు, రాష్ట్ర కన్వీనర్. డప్పు మూతతోని, ఒక బ్యాండ్ మూతతోని మనము చావడానికైనా సిద్ధం ఉంటాము, అట్లాగే చంపడానికైనా సిద్ధం ఉంటారు. అది ఎవరు రెచ్చగొడతారంటే ఈ డప్పు మూతతోని, ఈ బ్యాండ్ మూతతోని మనలో ఉన్న ఆ కళారూపాన్ని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న ఆవేశాన్ని బయటికి తీసుకొస్తుంది, మనలో ఉన్న ఆశయాన్ని మరి ఒక్కసారి వెలుగు తీస్తుంది ఈ డప్పు కానీ ఈ బ్యాండ్ వాయిద్యం కానీ. సో ఆ డప్పుని, ఆ బ్యాండ్ని మీరు ఆ కళారూపాలని, చరిత్రలో దాగి ఉన్న కళారూపాలని ఇంకా ఎన్ని కష్టాలున్నా సరే మీ భుజాల మీద మోసుకుంటూ మన బిడ్డలకు అందజేసినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈ కళ అన్నది చాలా గొప్పది, అదొక పిచ్చి టైప్, ఒక ప్యాషన్. వదరాలే ప్రభుత్వానికి విన్నపించుకుందామని తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్ళుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మరొక్కసారి మన తెలంగాణ మనకు తిండి పెడుతుంది, మనకు నీరు ఇస్తుంది, నియమకాలు ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, గుర్తింపు ఇస్తుంది అనుకున్న తెలంగాణ కాలేకపోయింది. మరొకసారి మనమంతా ఐక్యమై మన సామాజిక తెలంగాణ ఏర్పరచుకోవడానికే మనం ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఎస్పెషలీ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పాత్ర, మొదటి పాత్ర. ప్రతి ఒక్క కళాకారుడు తన పాటతోని, తన మాటతోని, తన డప్పుతోని, తన వాయిద్యంతోని, తన గజ్జంతోని, తన దొరికిన ఏ ఒక్క ఎక్విప్మెంట్తో, ఇన్స్ట్రుమెంట్తోని ప్రజలోకి వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలని తెలియజేసి తెలంగాణ సాధించుకున్న గొప్ప ఘనత కళాకారు చేతుల్లో ఉంది. మరొక్కసారి కళారంగాన్ని అంతా ఐక్యం చేస్తున్నాం. నేను ఈ
నేను మొత్తం కల్చరల్ డిపార్ట్మెంట్కి చైర్పర్సన్ని కాదు. నేను కల్చరల్ డిపార్ట్మెంట్లో తెలంగాణ సంస్కృతిక సారథి అనే ఒక చిన్న వింగ్కు మాత్రమే చైర్పర్సన్. అయినా సరే కల్చరల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ మన తెలంగాణలో ఎంతమంది డప్పు వాయిద్యాలు ఉన్నారో, ఎంతమంది డోల్ దెబ్బ ఉన్నారో, ఎన్ని కళారూపాలు ఉన్నాయో, ఎంత క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మానస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ వారి సహకారంతో 20 న్యూట్రిషన్ కిట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా టీబీ పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్వే శాఖలో అవినీతి బదిలీలు, షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగుల పట్ల చిన్నచూపు. సర్వే ఏడీ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలలో షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగుల పట్ల చిన్నచూపు. తగదని షెడ్యూల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు రామ్ నాయక్ హనుమానాలు కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సచివాలయాల గ్రామ సర్వేలుగా పనిచేస్తున్న షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగుల పట్ల సర్వే శాఖ ఏడీ అధికారులు నిబంధనలు పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని, షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగులు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకుంటే లక్షలు దండుకొని షెడ్యూల్ ట్రైబల్ ఉద్యోగులను బదిలీల విషయంలో తీరా అన్యాయం చేస్తున్నారని, తక్షణమే అవినీతి అక్రమాలకు పాల్పడిన సర్వే ఏడీ శాఖ అధికారులపై సమగ్ర విచారణ జరిపే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని రామ్ నాయక్ హనుమన్న కోరారు. ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఏం పేరు? నేనావత్ రామునాయ్. నేనావత్ రామునాయ్. నమస్తే సార్, నా పేరు నేనావత్ రామ్ నాయక్, షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక వారం నుంచి తిరుగుతున్నారు విలేజ్ సర్వేర్లు జిల్లా ఆఫీస్కు. వాళ్ళకు సరైన న్యాయం జరగట్లే, వాళ్ళకు జీవో ప్రకారము బదిలీ జరగట్లేదు. వాళ్ళకు తిప్పుకుంటా బయట వాళ్ళ కింద ఉన్న సహాయకులతో డబ్బులు 50,000 నుంచి సుమారు 3 లక్షల వరకు డిమాండ్ చేసుకుంటూ, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్లకు దగ్గర మండలాలైన ఓరకల్లు, కల్లూరు, వెల్దుర్తి, కోడూరు మండలాలకు దాదాపు 1,00,000 వరకు ముడుపులు అందించుకొని దగ్గరికి ఇచ్చారు. అదేవిధంగా 2000 ర్యాంకు, 1200 ర్యాంకు మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. వాళ్లకు రిక్వెస్ట్ కౌన్సిలింగ్లో బదిలీ జరపకుండా 3087 ర్యాంకు ఉన్న వాళ్లకు దాదాపు 1,50,000 ముడుపులు తీసుకొని మన దగ్గర మండలమైన ఓరకల్ మండలం శకునాల విలేజ్కు ఈ ఏడీ గారు మణికణన్ గారు అక్షరాల 1,50,000 డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చారు. మరి ఏ విధంగా ఇచ్చారు? ఇప్పుడు 2000 ర్యాంకుకు పోస్టింగ్, అసలు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా పిలిచలేదు. అసలు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఎవరికి కౌన్సిలింగ్ పిలిచలేదు. మరి ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఉన్న ఈ శకునాల విలేజ్కి ఏ విధంగా ఇచ్చారు? దానిపైన సమగ్ర విచారణ జరిపి ఈ ఏడీ గారి మీద, అవినీతి ఏడీ గారి మీద చర్యలు తీసుకోవాలని, అలాగే ఇంకా లోపల మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని డబ్బులు ఇప్పటికి రాత్రి 10 అయినా కూడా పిల్లలు తీసుకొని తిరుగుతున్నారు. రాత్రి 10-11 వరకు ఇక్కడే కాపులు కాసుకుంటూ వాళ్ళకు కనీసం ఎందుకు వస్తున్నారు, ఏం పని మీకు అని చెప్పకుండా వాళ్ళతో మాట్లాడుకుంటా ఇప్పటికీ రాత్రిలో వాళ్ళతో డబ్బుల విషయం జరపాల. ఇంత అవినీతి జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మా ఎస్టీలు గిరిజన బిడ్డలైన 3 ఆడపిల్లలు
వాళ్ళకు అతి తక్కువ ర్యాంకు 2300, 2000 ర్యాంకు ఉన్నా కూడా వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ 3087, 4000 ఉన్న వాళ్ళకు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. మరి ఏ విధంగా ఇచ్చారు దానిపైన విచారించవలసిందిగా నేను కోరుతున్నాను. మా గిరిజన బిడ్డలైనా మా దళితుల బిడ్డలకే అన్యాయం జరిగింది పూర్తి విధంగా. వాళ్ళు ఏమో సరిగ్గా వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళు కరెక్ట్గా మాట్లాడలేరు, వాళ్ళు తెలుసుకోలేరని అగ్రకులాల వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళతో ముడుపులు చెల్లించుకొని దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కుంభకోణం జరిగినట్టు ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా కొద్దిగా దయ ఉంచి మా గిరిజన దళితుల బిడ్డలపైనే అన్యాయం జరిగింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని మీరు విచారించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాను. అలాగే లేని పక్షంలో మేము ఎక్కడికైనా పోయి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ కింద కానీ మా మానవ హక్కుల వరకు పోయి కూడా మేము సాధించుకునే వరకు మేము వదలమని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు నేనావత్ రామునాయక్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు. థ్యాంక్ యూ. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడ మండల కేంద్రం మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవం. ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామాలు సైతం దీని బారిన పడుతున్నాయి. గ్రామాల్లో జరిగే సామూహిక భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, కవర్లు ఒక్కసారి వాడి పారేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు 2022 సిద్దిపేట జిల్లాలో మొదలైన ఈ స్టీల్ బ్యాంకు ఆవిష్కరణకు కొనసాగింపుగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పర్యావరణాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలకు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండే 276 గ్రామ సమైక్య మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచనతో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ఉదయం పాల ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయితే ప్రతిరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వందల వేల మంది క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అందుకే మా తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా హుస్నాబాద్ నియోజకవర్గం 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజ్ భవన్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా పర్యావరణ హితమైన ఆకులతో చేసే ప్లేట్ల గురించి మాట్లాడడం ఆనందదాయకం. And I'm happy to tell you that we are using these plates made by love and care, with love and care of the tribal people of Telangana. Because I always believe that one should think globally and act locally. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 జీపీలలో చిన్న స్థాయిలో, 9 జీపీలలో పెద్ద స్థాయిలో అమలవుతున్న ఈ స్టీల్ బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ స్టీల్ బ్యాంక్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా 13 రకాల స్టీల్ పాత్రలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 276 స్టీల్ బ్యాంకులు ఉపయోగించితే సుమారుగా 550 కేజీల ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ సమైక్య సంఘాలకు ఇవ్వడంతో మహిళా సాధికారతకు కూడా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడంతో కార్యక్రమం విజయవంతం చేయడం. దీనిలో భాగంగానే ఉగాది రోజున
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హోటల్ యజమానులందరికీ ప్లాస్టిక్ టీ గ్లాసులు, ప్లేట్లు వాడొద్దని అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న 340 హోటల్స్ కు, టీ స్టాల్స్ కు ఒక్కటికి 100 చొప్పున 34,000 స్టీల్ గ్లాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసులు వాడే వాళ్ళము. పొన్నం ప్రభాకర్ అన్న మాకు స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. స్టీల్ గ్లాసులు ఇవ్వడం వల్ల ఈ రోజు 500 సేవ్ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా జాతీయ స్థాయిలో మన స్టీల్ బ్యాంకుకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరియు 2023-2024 ఎకనామిక్ సర్వేలో కూడా సిద్దిపేట జిల్లా స్టీల్ బ్యాంకు గురించి ప్రస్తావించారు. ఈ బృహత్తర కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు కావడానికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారి నిరంతర పర్యవేక్షణ మరియు జిల్లా అధికారుల కృషి మరువలేనిది. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలబడుతోంది. హుస్నాబాద్ నుండి మొదలైన ఈ మార్పు తెలంగాణకు, దేశానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.